మన ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత తీవ్రమైన విషాదం జరిగింది. ఈ విషాదం ఏ విధంగా నెలకొందనే విషయాలు ప్రతిదీ మీకు చెప్తానన్నమాట. ఎందుకంటే, ఈ విషాదంలో జరిగిన సంఘటనల గురించి మీకు చెప్తే 100% మీరు భయభ్రాంతులకు గురవుతారన్నమాట. మీ గుండెల్లో ఒక భయం అనేది ఏర్పడతదన్నమాట. ఎందుకంటే, అత్యంత దారుణమైన విషాదం ఇది. ఇది ఏ విధంగా జరిగింది? ఎక్కడ జరిగింది? అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు చెప్తాను. అంటే ఏ ఊర్లో ఈ సిట్యుయేషన్ జరిగిందన్నది. దానికి కారణాలు ప్రతిదీ కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలేం జరిగిందంటే, మన ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైతే కృష్ణా జిల్లా ఉందో, కృష్ణా జిల్లాలోని ఉప్పుటేరు ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ఉప్పుటేరు ప్రాంతంలోని చాలా అత్యంత విషాదం నెలకొందన్నమాట. ఎందుకు అత్యంత విషాదం అంటున్నానంటే, ఒక మామ అల్లుడిని అత్యంత దారుణంగా చంపి, ఏదైతే మామ అల్లుడు వెళ్తున్న బైక్ ఉందో, ఆ బైక్‌కి తాడుతో కట్టేసి, ఆ ఉప్పుటేరులో పడేశారన్నమాట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితో. చాలా వింత ఘటన అనుకోవాలి దీన్ని. ఎవరు చంపారన్నది కూడా పోలీసులు కూడా అంతు చిక్కట్లేదు. ఎందుకంటే దీంట్లో చాలా కీలకమైన విషయాలున్నాయి. అన్నీ కూడా మీకు వీడియో చూస్తా ఉండండి మీకు చెప్తా ఉంటాను. మీకు అర్థమవుద్దన్నమాట ఎవరు చంపారన్నది. ఎందుకంటే ఒక్కసారి ఈళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకుంటే, ఈ ఉప్పుటేరు ప్రాంతంలోని ఈళ్ళ కుటుంబం. సో, వీళ్ళు పాపం పని నిమిత్తం అయితే మామల్లుడు ఇద్దరు కూడాను బైక్ మీద వెళ్లారంట. ఈ మామ అల్లుడికి నాకు తెలిసిన మట్టుకైతే ఊర్లో ఎవరితో కూడా మనస్పర్ధలు లేవంట. ఎవరితో కూడా గొడవ పెట్టుకోరంట. చాలా శాంతియుతంగా ఉంటారంట. వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడాను. కానీ వీళ్ళిద్దరూ కూడాను ఇలా చనిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఎవరు చంపేసి ఉంటారని చెప్పేసి అందరూ కూడా తలలు పీక్కుంటా ఉన్నారు. పోలీసులు కూడా అంతు చిక్కట్లేదు. ఏ విధంగా చనిపోయారు వీళ్ళు? ఎవరు కట్టేసి ఉంటారో? ఇంత కక్కసంగా వీళ్ళని చంపేసారంటే ఏదో పెద్ద మ్యాటర్ ఉంటదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారన్నమాట. సో, వీళ్ళిద్దరిని అత్యంత దారుణంగా చంపేసి మొత్తం ఏదైతే బైక్ ఉందో బైక్‌కి తాడుతో చాలా గట్టిగా అంటే ఫస్టు వాళ్ళ అల్లుడినేమో బైక్ పైన పడుకోబెట్టి కట్టారు. తర్వాత అతని పైన ఇతన్ని పడుకోబెట్టి ఈ తాడుతో చాలా బిగువుగా కట్టేసి ఈ ఉప్పుటేరులో పడేశారన్నమాట. ఎప్పుడైతే ఇలా ఉప్పుటేరులో పడేశారో ఆల్రెడీ వీళ్ళిద్దరూ వెళ్లారు కదా! బయటికి ఇంటి నుంచి. ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా చూస్తా ఉన్నారు. వీళ్ళొత్తారేమో ఇంటికని చెప్పేసి. ఎట్టకేలకు రావట్లేదు. ఇంక రాబోయేటప్పటికి సర్లే ఎక్కడ ఉండిపోయారేమో అని చెప్పేసి ఫోన్‌లు చేస్తా ఉంటుంటే ఫోన్‌లేమో స్విచ్ ఆఫ్ వస్తా ఉన్నాయి. సరే కదని చెప్పేసి మరుసటి రోజు దాకా చూసారు. మరుసటి రోజు కూడా రాలేదు. 2 రోజులు అయిపోతా ఉంది. ఇంకా వాళ్ళు కనిపించట్లేదు. ఇంక ఏం చేయాలో ఇంక తెలియని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఏం చేశారంటే, ఈ కృష్ణా జిల్లా ఉప్పుటేరు ఏరియా ఏదైతే ఉందో, ఆ నియరెస్ట్ పోలీస్ స్టేషన్‌లోని అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏదో ఉందో, ఆ పోలీస్ స్టేషన్‌కెళ్లి కంప్లెయింట్ చేశారన్నమాట. ఇలాగ పలానా రోజు వెళ్లారు. ఇప్పుడు దాకా అయితే వాళ్ళు రాలేదని చెప్పేసి కంప్లెయింట్ చేస్తే పోలీసులు కూడా మిస్సింగ్ ఎఫ్ఐఆర్ చేశారు. మిస్సింగ్ ఎఫ్ఐఆర్ చేసి ఏదైతే ఉప్పుటేరు ఏరియా ఉందో, ఉప్పుటేరు ఏరియాలో వైపే వెళ్లారు వాళ్ళు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడంతోటి పోలీసులు ఈ ఉప్పుటేరు ఏరియా ఏదైతే ఉందో, ఆ ఏరియా అంతా కూడా విస్తృతంగా తనిఖీలు చేశారన్నమాట. ఎక్కడైనా కనిపిస్తారేమో అని. సో, ఇటువంటి క్రమంలోనే అటువైపు గ్రామంలోని కొంతమంది ప్రజలకి ఒక చెయ్యి ఇలా పైకి తేలుతున్నట్టయితే కనిపించిందన్నమాట. ఏది ఆ ఉప్పుటేరు సరస్సులోని. ఎప్పుడైతే చెయ్యి ఇలా పైకి ఇలా తేలుతూ కనిపించిందో పోలీసులకే టెలిఫోన్ చేశారు. ఏదో శవం ఉన్నట్టుంది అక్కడ. ఎవరో చనిపోయినట్టున్నారు సార్ అని చెప్పి చెప్పడంతోటి హుటాహుటిన పోలీసులందరూ వచ్చి ఈ గజేతగాళ్ళు గట్టా ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి పడవ వేసుకొని వెళ్లి ఆ బైక్‌ని కట్టేసి ఉందన్నమాట. ఆ బైక్‌తో పలంగా ఒడ్డుకు లాక్కొచ్చారు. నిజంగా ఆ సిట్యుయేషన్ చూస్తుంటే నాకే అదోలా అనిపించింది. చాలా భయం అనిపించింది మరి నాకు కూడా. ఇదేంట్రా బాబు ఇంత దారుణంగా చంపేశారు వాళ్ళని. అది కూడా బైక్‌కి పెద్ద తాడుతోటి కట్టేసారన్నమాట. అంటే ఇంకా పూర్తిగా ఆధారాల్ని తారుమారు చేసేసి పూర్తిగా ఆధారాలను చెరిపేద్దామనే పక్కా ప్లానింగ్‌తోటి చంపారన్నమాట. అది ఎవరు చంపారన్నది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. సో, ఇప్పుడు నేను చెబుతూ ఉంటాను మీకు. ఇది ఎవరు చంపారన్నది కూడా మీకు ఒక అవగాహన వస్తదన్నమాట. సో, ఎప్పుడైతే ఈ పోలీసులు దాన్ని పట్టుకొని బయటికి లాగారో మొత్తం అందరూ కూడాను బయటికి లాగి, ఆ డెడ్ బాడీలు అన్నిటిని కూడా తీసుకెళ్ళి పోస్ట్‌మార్టం నిమిత్తం అయితే పంపించారన్నమాట. పోస్ట్‌మార్టంలో ఏం కనిపిస్తది మనకి? ఎవరు చంపారని చెప్పేసి కనిపిస్తదా? ఎవరు చంపారని చెప్పేసి కనిపించదు. ఏ విధంగా చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ వస్తదన్నమాట. వాళ్ళని ఏ విధంగా చంపారు? వాళ్ళని గొంతు నులిమారా? లేకపోతే కర్రలతో కొట్టారా? లేకపోతే కత్తులతో పొడిచారా? అంటే ఏ విధంగా చనిపోయారో వాళ్ళు ఆ విధంగా అయితే 4 వీక్స్ ల్యాబ్స్ ఏదో ఉందో 4 వీక్స్ ల్యాబ్స్ నుంచి అయితే ఈ రిపోర్ట్ వస్తదన్నమాట. అంతేగాని నీకు ఎవరు చంపారని చెప్పేసి ఆ రిపోర్ట్‌లో రాదు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళ యొక్క సెల్ ఫోన్‌లు ఎవరెవరితో మాట్లాడారు? ఈ మధ్య కాలంలో ఎవరితో అయినా గాని మనస్పర్ధలు ఏర్పడ్డాయా? లేకపోతే భూ వివాదాలు ఏమైనా ఉన్నాయా ఈ మధ్య కాలంలోని? లేకపోతే వేరే ఈ వివాహేతర సంబంధాలేమైనా ఉన్నాయా వీళ్ళకి అని చెప్పేసి విధంగా అయితే ప్రతీదీ కూడా పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఆ సెల్ ఫోన్‌ని కనీసం ఒక 6 నెలల నుంచి అయితే ఎంక్వైరీ చేసుకుంటూ వస్తా ఉంటారన్నమాట. రీసెంట్‌లీగా వాళ్ళు ఎక్కువగా మాట్లాడింది ఎవరితో అని చెప్పేసి మొత్తం అంతా కూడా కాల్ రికార్డ్ తీస్తారు. ఇలా కాల్ రికార్డ్ తీసేటప్పటికి అది ఎవరితో ఎక్కువ మాట్లాడారో మొత్తం అంతా కూడా బయట పడతది. సో, మరి చూడాలి. వేచి చూడాలి మనం.
ఈ కృష్ణా జిల్లాలోని అంతుచిక్కని ఈ 2 హత్యలు కూడా ఎవరు చంపారన్నదే మనకి 2, 3 రోజులు తెలిసిపోద్దన్నమాట. సో, ఎందుకంటే 100% ఎవరో చంపారు వెళ్లి. నాకు తెలిసిన మట్టుకైతే. ఎందుకంటే వాళ్ళు ఒకరు ఆత్మహత్య చేసుకుంటే గనక వాళ్ళకి వాళ్ళే ఏదైతే తాడుందో తాడుతో వాళ్ళకి వాళ్ళే కట్టుకోలేరు కదా! చనిపోయిన తర్వాత ఎవరైనా కట్టుకోగలరా అలాగా? చనిపోకముందే కట్టుకొని వాళ్ళు నదిలో పడిపోవాలి. కానీ ఎవరైనా గాని ఒడ్డు మీద ఉన్నప్పుడే వాళ్ళు తాళ్ళతోటి ఆ బైక్ కట్టేసుకొని ఆత్మహత్య చేసుకుంటే గనక వాళ్ళు నదిలోకెళ్లరు కదా! ఒడ్డు నుంచి. ఒకసారి మీరు ఆలోచించండన్నమాట. కామన్‌గా ఆలోచించండి. ఇదొక కామన్ సెన్స్ గాను. ఇక అలా ఆ విధంగా ఆ బైక్ కట్టేసి అక్కడ పడేసారంటే ఎవరో అత్యంత దారుణంగా చంపేసి వాళ్ళని తాళ్ళతో బాగా గట్టిగా బిగించి పూర్తిగా ఇంకా ఆ ఉప్పుటేరులో అలాగే ఆ బురదలో కూలిపోయే విధంగా అయితే ఇంకా ఎక్కడ కనిపించకుండానో రూపుమాపు లేకుండా చేసేద్దామని ఆ విధంగా కట్టారన్నమాట. ఏంటంటే దేవుడి దయ వల్ల ఆ చెయ్యి కొంచెం పైకొచ్చింది కాబట్టి ఆ 2 డెడ్ బాడీలు కూడా దొరికాయి. లేకపోతే గనుక 100% ఆ ఉప్పుటేరులో మొత్తం కూలిపోయి లోనకి ఆ బైక్ తుపాలంగానే ఉండిపోద్దన్నమాట. ఎంత జల్లెడ పట్టినా గాని ఎక్కడ దొరకదు. ఎంతలా జల్లెడ పడతారు? ఎందుకంటే ఈ మనుషులు ఎక్కడికెళ్లారు? ఎక్కడ చంపారు? ఎక్కడ పూడ్చారని చెప్పి ఎవరికీ తెలీదు కదా! సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అన్నమాట. ఏంటంటే నేటి సొసైటీలోని చాలామంది చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకుంటా ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలు తెచ్చుకుంటా ఉన్నారు. ఆ మనస్పర్ధలు కాస్త మనసులో పెట్టుకొని వాళ్ళు ఎంత దూరానికైనా వెళ్తా ఉన్నారన్నమాట. లాస్ట్‌కి ఈ విధంగా అయితే ప్రాణాలు తీసేయడానికి కూడా వెళ్తా ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి మట్టుగా వీళ్ళిద్దరు చనిపోయిన విధానం ఎలా ఉందంటే, వీళ్ళకి అదే విధంగా ఎవరైతే వీళ్ళు చంపారో వాళ్ళకి చాలా పెద్ద మ్యాటర్ జరిగింది. ఈ మ్యాటర్ జరిగినప్పుడు నాకు తెలిసి మట్టుకైతే వాళ్ళు ఎదిరించి ఉంటారు. అసలు ఎక్కడ తగ్గలేదేమో. సో, దాన్నే మనసులో పెట్టుకొని వాళ్ళు ఏదో విధంగా మనకి ఈళ్ళు అడ్డం వస్తున్నారని చెప్పేసి, ఏదో విధంగా వీళ్ళని మట్టు కరిపించేస్తే గనక ఇంక మనకి అడ్డు ఉండదని చెప్పేసి పక్కా ప్లాన్‌తో అయితే వీళ్ళిద్దరిని కూడా చంపినట్టు అనిపిస్తుంది నాకు. సో, ఈ విధంగా ఉందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. మీ మీ పొలాలు ఏవైతే ఉన్నాయో, పొలాలకు సంబంధించిన సరిహద్దు వివాదాలు వచ్చినా గాని భద్రంగా ఉండండి. వాళ్ళని ఒకసారి గమనిస్తా ఉండండన్నమాట. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ ఎళ్ళినా గాని మీరు 100% ఏదైతే మీ మీద అటాక్ చేస్తారో అటువంటి సమయాన్ని మీరు సెల్ ఫోన్ రికార్డ్‌లో పెట్టి వదిలేయండి. ఇలా సెల్ ఫోన్ రికార్డ్ పెట్టి వదిలేయడం వల్ల ఆ సెల్ ఫోన్‌లో మొత్తం వాయిస్ రికార్డ్ అవుద్ది. అదే విధంగా మీరు కూడా రికార్డ్ అవ్వే అవకాశాలు ఉంటాయన్నమాట. ఏదో ఒక ప్రూఫ్ దొరుకుతది. ఈ విధంగా చూసుకోవాలన్నమాట. నేటి సమాజంలో ఇటువంటివి బాగా పెరిగిపోయాయి. ఆస్తుల కోసం కుటుంబీకులను చంపేసుకుంటా ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల అటువైపు పార్టీలు వచ్చి ఇటువైపు పార్టీలు చంపేస్తా ఉన్నారు. అంతేకాకుండా కొంతమంది చిన్న చిన్న కారణాలతోటే మనస్పర్ధలు అంటే మనసులో పెట్టుకొని ఏదో విధంగా చంపేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటా ఉన్నారన్నమాట. రీసెంట్‌లీగా ఒక సిట్యుయేషన్ చెప్పాను. ఒక దుకాణదారుడన్నమాట. ఒక కిరాణా కొట్టు నడుపుకుంటా ఉన్నాడు ఒక పల్లెటూరులో. ఆ వ్యక్తి 8 మందిని చంపేసాడన్నమాట. ఆ 8 మంది చంపిన విధానం, అతను చెప్పిన కారణాలు కూడా నేను చెప్పా. ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ కారణాలు చాలా చిన్న చిన్న కారణాలన్నమాట. చిన్న చిన్న కారణాలకే 8 మందిని చంపేసాడు. రోజు నా దగ్గరికొస్తాడు. నాతో ఏదో ఒక మాట ఆడి నాతో గొడవ పెట్టుకుంటాడనే కారణం ఒకటుంటే, నా దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఇవ్వడానికి ఒక కారణం ఉంటే, నేను వేరే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకోనని మాట మాటకి నన్ను అడుగుతున్నాడు అని చెప్పేసి ఇంకో కారణం. అన్నీ కూడా సిల్లీ కారణాలన్నమాట. అంటే నిత్యం జరిగే కారణాలయి. ప్రతి ఒక్కరు కూడా వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే వ్యక్తులతోటి ఇటువంటి సిట్యుయేషన్ జరుగుతా ఉంటాయి. ఆ జరిగిన సిట్యుయేషన్ అప్పుడు గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మర్చిపోతారన్నమాట అందరూను. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? అయన్నీ కూడా మనసులో పెట్టుకొని అదే గ్రామంలోని ఆ వ్యక్తుల్ని ఒక్కొక్కళ్ళని 4 నెలల నుంచి చంపుకుంటూ వచ్చాడన్నమాట. ఏమీ తెలియనట్టు మళ్ళా వాళ్ళ అంత్యక్రియలకి వాళ్ళు కూడా వెళ్తా ఉన్నాడు. లాస్ట్‌కి తొమ్మిదో వ్యక్తి చనిపోబోయే ముందు ఆ తొమ్మిదో వ్యక్తి దేవుడి దయ వల్ల అయితే బతికిపోయాడు కాబట్టి, ఆ తొమ్మిదో వ్యక్తి వల్ల అయితే ఇతని బండారం అంతా కూడా బయటపడింది. గ్రామ ప్రజలందరూ కూడా ఇతని దగ్గరే మొత్తం డ్రింక్ తాగారు. డ్రింక్ తాగిన తర్వాతే చనిపోయారు మొత్తం అందరూ కూడా. గ్రామస్తులందరూ కూడా ఇతని మీద ఎదురు తిరగడంతోటి మొత్తం కథ అంతా కూడా ఇతని మీదకొచ్చిందన్నమాట. పోలీసులు గట్టిగా ఎంక్వైరీ చేస్తే కావాలనే మొత్తం 8 మందిని చంపేశాడు. తొమ్మిదో వ్యక్తిని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పేసి తేలింది. చూసారు కదా! ఈ విధంగా ఉందన్నమాట. నేటి సొసైటీ ఈ విధంగా తయారైంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో ఇప్పుడు కృష్ణా జిల్లాలో చూసారా ఏ విధంగా హత్య చేశారో, అదే విధంగా హత్యకు గురవుతారు 100%. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనస్పర్ధలనే విషయాలు ఎవరితో గొడవలు గట్టా పెట్టుకునే విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకేమైనా ఇటువంటి గొడవలు గట్టా జరిగితే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. నేటి సొసైటీలోని ప్రాణం విలువ అసలేమీ లేదు. చాలా సింపుల్‌గా ప్రాణాలు తీసేస్తా ఉన్నారు. అందుకనే ఈ వీడియో తీసుకొచ్చి మీకు చెబుతున్నాను. మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. ఎవరు చంపారు అనిపిస్తుందో కామెంట్ చేయండి మీకు. ఇది ఆత్మహత్య లేకపోతే ఎవరైనా చంపేసారా అనే విధానం మీద మీరు కామెంట్ చేయండి. మీకేమనిపిస్తే చాలా మంది వస్తారు వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా
ఇవన్నీ కూడా చదువుతారు. వాళ్ళు కూడా ఏదో అనిపించి కామెంట్ చేస్తారని. సో చూసారు కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.